నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాలరిగా చేస్తాను అన్నటువంటి మత్తయి సువార్త ఉన్న భాగాన్ని టాపిక్‌గా మనం పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు చదువబడినటువంటి భాగం మరి డిఫరెంట్‌గా ఉంది. ఏంది అని మనం అనుకోవచ్చు కానీ, నేను చెప్తాను దానికి. గత వారం మనం పేతురుని గూర్చి దేవుడు, పేతురు ఎందుకు అల్ప విశ్వాసివయ్యావు అనేటువంటి మాట. పేతురు నీళ్ల మీద నడవడం ఆశపడ్డాడు. నీళ్ళ మీద నడవాలని దేవుడు అనుమతించాడు. నడిచాడు. అలలను చూచి భయపడి పోగా. ఆత్మీయ జీవితంలో మనల్ని కొన్ని భయపెట్టే అంశాలు, కొన్ని ప్రలోభపెట్టే అంశాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. పేతురుని భయపెట్టినటువంటిది సందర్భం అక్కడ మనం గమనించాం. అలలు పేతురుని భయపెట్టాయి. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనం కొంత భయానకమైన వాతావరణమే కనపడుతూ ఉంది. ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? సమాధానం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి అంటే అల్టిమేట్‌గా దేవుని వైపు మనం చూడడమే. ఎందుకు అనగా మనం ఈ లోక సంబంధులం కాదు. పరలోక సంబంధులం. మన యొక్క రాజ్యం ఇది కాదు, పరలోకం. మనం ఈ లోక సొత్తు కాదు, దేవుని సొత్తు. కాబట్టి ఈ విషయాలు మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక సంబంధులం కాదు. ఈ లోకం మంద కాదు. ఈ రాజ్యం మంద కాదు. మనం ఈ లోకపు సొత్తు కాదు. పరలోకపు సొత్తు. దేవుని యొక్క సొత్తు అన్నాడు కదా! నీవు నా సొత్తు. నేను నిన్ను నా చేతుల్లో చెక్కుకొని ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఇన్‌ఫ్లూయన్స్ అనేటువంటి మాట. ప్రభావము. పేతురుని భయపెట్టినటువంటి అలలు. ఎప్పుడు భయపెట్టాయి? దేవుని వైపు నుంచి చూపును మరల్చినప్పుడు ఉన్న ఆ పరిస్థితి పేతురుని భయపెట్టాయి. ఎందుకని మనం చెప్పొచ్చంటే అక్కడ రాసుంది గదా! అలలను చూచి ఏమని భయపడి ఉంటాడు చెప్పండి? ప్రాణభయం. మునిగిపోతానేమో అనేటువంటి భయం. చాలా సార్లు ఈ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ వలన మనం అల్ప విశ్వాసులమవుతాం. మేము ఇప్పుడు రాజుల గ్రంథం బైబిల్ స్టడీలో ఉదయకాలం వాక్య ధ్యానంలో ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం. ఆకాశం నుంచి అగ్నిని దించి ఆ ఎద్దును ఆ కింద ఉన్నటువంటి కందకంలో నీళ్లు నింపి యెహోవా అగ్ని, దేవుని అగ్ని దానిని బుగ్గితో సహా కాల్చివేసినప్పుడు, ఎప్పుడు లేనటువంటి ఒక అద్భుత కార్యాన్ని ఆడ చూచాడు ఏలియా. మనం విన్నాం. మనం చదువుకున్నాం. వెంటనే యెజెబెలు అన్న ఒక్క మాటకు ప్రాణ భయముతో పారిపోయినటువంటి ఏలియాని మనం చూడొచ్చు. మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ అంశంలోనే ఉన్నాం. ప్రాణభయంతో వెళ్ళి యెహోవా ఇప్పటికి చాలు నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. సో, ఇక్కడ యెజెబెలు యొక్క మాట దేవుని వైపు నుంచి యెజెబెలు వైపు తన యొక్క గమనాన్ని మార్చినటువంటి ఏలియా. ఎందుకని ఈ యెజెబెలంతా దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దించాడు కదా! కాల్చాడు కదా! నా ప్రార్థన ఆలకించాడు కదా! అని ఎందుకు ఏలియా ఆలోచించలేకపోయాడు? మనం చాలా సార్లు దేవుని యొక్క మన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ విత్ గాడ్ దేవునితో మన యొక్క అనుభవాలు మనం మర్చిపోతే
మనం ఈ యొక్క ప్రభావాలకు లోనవుతాం. మనం జ్ఞాపకం చేసుకుంటే వీటిని జయిస్తాం. సింపుల్. మనలో నూతనమైన విశ్వాసం, దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, నూతనమైన విశ్వాసంలోనికి మనం అదే దానిని అన్నారు. విశ్వాస్యత నుంచి అధిక విశ్వాస్యతలోనికి. మన జర్నీ ఎలాగా ఉండాలనంటే, దినదినము మన విశ్వాసము పెరుగుతూ ఉండాలి. వాక్యం యొక్క శక్తి అదే. మన వాక్యం వింటున్నప్పుడు, వాక్యాన్ని మనం స్వీకరిస్తున్నప్పుడు, అందులోని సత్యాన్ని మనం గైకుంటూ ఉన్నప్పుడు, మన ప్రయాణము విశ్వాసం నుంచి అధిక విశ్వాస్యతలో, భక్తి నుంచి శ్రేష్టమైన భక్తిలోనికి, మామూలు భక్తి నుంచి శక్తిగల భక్తిలోనికి మనం రూపాంతరం చెందుతాం. రూపాంతరం. కాబట్టి ఇక్కడ పేతురు లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ద ఫస్ట్ కాల్ ఆఫ్ జీసస్, మొట్టమొదటి దేవుని యొక్క పిలుపు పేతురుని బట్టి ఎలాగా పిలిచాడో ఆ అనుభవం అంతా అక్కడ ఉంది. ఆయన ఫెయిల్ కావడం, చేపలు పట్టడంలో ఫెయిల్ కావడం, తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం పోయింది. తాతల దగ్గర నుంచి సంపాదించుకున్న స్కిల్ పనిచేయలేదు. ఒక్క చేప కూడా పడలేదు. మనం నెక్స్ట్ 5వ అధ్యాయంలోనే చూస్తాం ఈ యొక్క పోర్షన్. సీమోను పేతురున్నటువంటి స్థితిని దేవుడు చూచాడు. లేదా అలాంటి పరిస్థితి సీమోనుకి దేవుడు అనుమతించాడేమో. దేవుడే కొన్ని పరిస్థితులు మన జీవితాలలో అవి మనకు ఫెయిల్యూర్‌గా కనపడతాయి. లాస్‌గా అనిపిస్తాయి. పెయిన్‌గా కూడా అనిపిస్తాయి. దాని వెనుక దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి ప్రణాళిక ఉన్నది. జాగ్రత్తగా గమనించాలి మనం. సీమోను బహుశా, ఎందుకంటే పేతురు గత వారంలో మనం అల్ప విశ్వాసివైనటువంటి పేతురు, విశ్వాసంలో జారిన పేతుడిని మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఈ భాగం మనం విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని యొక్క ఏర్పాటు ఏంటి? ఆయన పిలుపులో ఉన్నటువంటి శక్తి ఏంటి? తద్వారా ఏం జరిగింది అనేది ఈ యొక్క 5వ అధ్యాయంలో ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది 4వ అధ్యాయంలో సారీ, ప్రణాళిక అనేది మత్తయి సువార్తలో మనం చూసాం. 4వ అధ్యాయంలో అదేంటి అనంటే మన యొక్క టెక్స్ట్. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. కాబట్టి యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క బాధ్యత, కర్తవ్యం ఏంటి అనంటే, మనుషులను పట్టువారు, మనుషులను పట్టు జాలరి. యేసు ప్రభువు అదే చెప్పాడు సీమోను పేతురు. సో ఇక్కడ సీమోను పేతురు యొక్క జీవితంలో వచ్చినటువంటి ఒక సందర్భం, ఒక్క చేప కూడా పడలేదు. అంటున్నాడు కదా సీమోను, రాత్రి అంతయు మేము ప్రయాసపడ్డాం చేపలు పట్టాలి, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభువా అని చెప్తున్నాడు. ఏ గ్రేట్ ఫెయిల్యూర్. నిరాశతో ఉన్నాడు, నిస్పృహతో ఉన్నాడు. ఒట్టి చేతులతో వెళ్ళవలసి వస్తుంది అనేటువంటి బాధతో ఉన్నాడు. ఎంతో ప్రయాస వ్యర్థమైపోయింది. ఎలాగుంటది చెప్పండి మన కండిషన్? రాత్రంతా కష్టపడ్డాం. టోటల్ ఫెయిల్యూర్. జీరో. ఎంత కష్టపడ్డా ఉంటే అంత ఆశ ఉంటేనే కదా! మనం సంపాదించేది లోపల ఆశ ఉంటే ఎంతైనా మనం కష్టపడతాం. ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తాం. మరి రిజల్ట్ జీరో. ఎంత బాధ! ఎంత ఇరిటేటింగ్‌గా ఉంటుంది.
ఆ సమయంలో ఎవరైనా వచ్చి కొంచెం హెల్ప్ చేయరా బాబు అంటే మనకు ఒళ్ళు మండిపోతాయి. కానీ యేసు ప్రభు వచ్చాడు. ఏమయ్యా నీ దోనిలో నేను కూర్చుంటాను. అలాగే ప్రభువా కొంచెం ముందుకు నెట్టు, లోతుకు నెట్టు. అలాగే ప్రభువా ఒబీడియన్స్. మరి ఈ యొక్క పరిస్థితులను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, హన్నా జీవితంలో గూడా ఒక లాస్ లేకపోతే ఒక పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ పిల్లలు లేకపోవడం, గర్భం మూయబడడం. మనం చూసాం గదా! కాబట్టి ఇక్కడ మనకు ఒక పరిస్థితి వచ్చింది అనంటే దాని వెనక దేవుని యొక్క సంకల్పము ఉన్నది. వాటిని చూసి మనం మన విశ్వాసంలో బలహీనులం కాకూడదు సుమా! అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఈ లోకం యొక్క ప్రభావం ఏమి తిందుమా? ఏమి సంపాదిద్దామా? ఎంత డాంబికమైన జీవితం ఎలాగా మనం జీవిద్దామా? అందులో పోటీ పడడం తోనే సరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య, వ్యక్తుల మధ్య మనం దేవుని యొక్క జ్యోతులుగా మనం సమాజంలో ఉంచాడు దేవుడు. ఈ వెలుగు పోగొట్టుకోకూడదు, ఆరిపోకూడదు సుమా! ఇతను వెలిగించడానికి. నేను ఈరోజు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అనంటే, మనం విగ్రహారాధికులను చూసి కూడా కొంత ఆలోచించవలసినటువంటి పరిస్థితులున్నాయి. ఒక కలెక్టర్ గారున్నారు నిజంగా. ఆయన విగ్రహారాధికుడు. కానీ ఆయన మాటలు ఎందుకంటే వాళ్ళ ట్రస్ట్‌కి నేను కాలేజీ శాంక్షన్ చేసేటప్పుడు హి వాస్ ఏ గ్రేట్ సీనియర్ ఆఫీసర్. ఎక్కడా తన జీవితంలో మచ్చ లేదు. ఆయన కోసం ఒక పోస్ట్ సృష్టించబడింది. నేను ఆశ్చర్యపోతున్నా. నేను గత రాత్రి విన్నాను నేను ఆయన యొక్క సాక్ష్యం. ఒక ఎమ్మెల్యే చెప్పాడు. ఆయన కోసం ఒక పొజిషన్ సృష్టించబడింది, అప్పగించబడింది. ఒక ఆలయ సంబంధం. 7,00,00,000 ఉన్న దాన్ని 400,00,00,000 చేశాడు. పైసా జీతం చేసుకోలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక విగ్రహారాధికుడు, విగ్రహాన్ని ప్రేమించే వ్యక్తి, అదే దేవుడని నమ్మేటువంటి వ్యక్తి. ఆయనలో ఇంత సిన్సియారిటీ, ఆయనలో దేనిని బట్టి అది విగ్రహమైనా ఆయన గట్టిగా నమ్ముతున్నాడు దైవత్వాన్ని. అందుకని ఏథెన్స్ వారలారా మీలో భక్తి ఉంది. కానీ దేవుడు తెలియదు. యూ ఆర్ గుడ్. బట్ మీ యొక్క ప్రయాణము గురిలేనిది. పౌలు గారు అందుకనే దండం పెట్టి చెప్తాడు వాళ్ళకి. ఈరోజు మనం ఒక అన్యుడిని పొగడడం అనేది కాదు కానీ నేనే చెప్పేది. ఇలాగా ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుని బిడ్డలంగా మనం ఎలాగ ఉండాలి? నేనైతే అదే ఆలోచన చేశాను. అబ్బా! ఈయనకి నాకు తెలీదు ఇంత టెస్టిమనీ ఉందా? నన్ను ఆయన స్వామి అని పిలుస్తాడు అందరిని. నన్ను కూడా అనేవాడు, "స్వామి మా కాలేజీ స్వామి. మీరొకసారి రండి స్వామి." ఎంత సీనియర్ మోస్ట్ ఆఫీసర్ మా కమిషనరే ఆయన దగ్గర పనిచేసి ఆయనంటే అంత విధేయత. వి హావ్ టు లెర్న్ సంథింగ్. ఈరోజు అంత మనం వాళ్ళని చూచి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితికి విశ్వాసులొచ్చారు. నిజంగా చెప్తున్నా నేను. డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు విశ్వాసులు అనబడేటువంటి వారు. లంచగొండులు. అందుకని మన గురి ఏంటి అనంటే దేవుడే. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్పాడో తెలిసినా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. వాట్ ఈస్ అవర్
టార్గెట్. మన గురేంటి? మన మాదిరేంటి? యేసయ్యే. గురి తప్పిన జీవితం. వెళ్తున్నాం, జీవిస్తున్నాం, అనుకుంటున్నాం వెరీ గుడ్ అని. కానీ గురి మారిందా? చూడవలసిన వాడిని చూడకుండా వేరే వైపు మనం చూస్తున్నామా? సో, దేవుడు అందుకనే మాట్లాడుతున్నాడు. మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఉన్న ప్రాంతాలలో మండేటువంటి క్రైస్తవులంగా మనం జీవించాలి సుమా. ఈరోజు నైజీరియాలో హతసాక్షులు క్రైస్తవులను ఊచకోతకొస్తున్నారు. మొన్నటిదాకా మణిపూర్, ఇంకా మణిపూర్‌లో జరుగుతూనే ఉంది. అయినను దేవుని నామాన్ని విడిచిపెట్టనటువంటి విశ్వాసులు. భయమేస్తోంది వాళ్ళ గురించి చెప్పాలనంటే. మన విశ్వాసం ఎలాగా ఉంది చెప్పండి? కొంచెం గౌరవం తగ్గితే ఎళ్ళిపోతున్నాం. కొంచెం భారం పెరిగితే తట్టుకోలేకపోతున్నాం. కొంచెం శ్రమ పడవలసి వస్తే రిలాక్స్ అయిపోతున్నాం. బాధ్యతగా దేవుని సేవలో ముందుకు సాగలేకపోతున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశీలన చేసుకుందాం. ఏంటి నా అంతరంగం? ఏంటి నా మనస్సు? ఏంటి నా ఆత్మీయత? ప్రతి దానిలో మార్పు రావాలి. గుర్తుపెట్టుకోవాలి మనం. హ్మ్. ఒక పాట ఉంది గదా! పరిశుద్ధతయే రావాలి. మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి. మారని యేసు మార్గములోన మరువక నడవాలి. మారుచున్న సమాజములోన సమాజం మారిపోతూ ఉంది సుమా. ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం చెప్పాలంటే క్రైస్తవ సమాజం గూడా మారిపోతూ ఉంది. ఈ సమాజంలో మారని యువకులు, యువకులంటే అది మనం అనుకుందాం యూత్ అని అనుకుంటామేమో. యూత్ అని మాత్రమే కాదు. నూతనమైన పటిష్టమైన విశ్వాసం కలిగిన వారు వాళ్ళు యవ్వనులు. వాళ్ళు 50 ఏళ్ళోనైనా, 60 ఏళ్ళైనా, 70 అయినా వారిలో పటిష్టమైన విశ్వాసం, నూతన విశ్వాసం, దినదినము ప్రోగ్రెస్‌లో ఉండే విశ్వాసం. అలాంటి యువకులు కావాలంట. అందుకనే మనం దేవుని వాక్యం చేత షేపప్ చేయబడుతున్నాము అనే విషయాన్ని మరచిపోకూడదు. వస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ వాక్యాన్ని మరి ఆ! ఈ వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఈ వాక్యాన్ని ఎవరైతే అప్లై చేసుకుంటారో, వారు దేవుని రూపంలోనికి వస్తారు. అల్ప విశ్వాసము అనేటువంటి స్థితి నుంచి ఎదుగుతారు. శ్రేష్టమైనటువంటి నడకను నడుస్తారు. దేవుని యొద్దకే నడుస్తారు. ఇలాంటి జీవితం మనం కావాలి అని మనం ఆశపడాలి సుమా. ఏదో ఒక టైమ్ టేబుల్ లాగా స్కూల్‌లో టైమ్ టేబుల్ యేసుకొని మొదటి పీరియడ్, రెండో పీరియడ్, మూడో పీరియడ్, నాలుగో పీరియడ్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అలా కాదు. దినదినము మన ప్రయాణం ఎలాగా ఉంది? మన యాటిట్యూడ్ ఎలాగుంది? మన వాంట్, మన దాహం, మన ఆశ దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దినదినము ఆయనకు దగ్గరగా జరుగుతున్నామా? దూరంగా వెళ్ళిపోతున్నామా? ద క్వెషన్. మనసులో ఏముంది? హృదయంలో ఏముంది? అనుక్షణము యేసునే నా మదిలో కోరుతా అని రాసుకున్నాడు భక్తుడు. మనం గురి యొద్దకే నడవాలనంటే ఈ అనుభవం మనకుండాలి. దినదినము దేవుని యొద్దకు అనగా వాక్యాన్ని ప్రేమించే వారంగా, వాక్యాన్ని స్వీకరించే వారంగా, వాక్యం సత్యం చేత నింపబడే వారంగా, తొణికిసలాడే వారంగా మనం ఉన్నప్పుడు. నేను రాత్రి ఆ సాక్ష్యం విని నిజంగా కూడాను ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. గొప్ప సాక్ష్యం.
దేవుణ్ణి ఎరుగని వాడు విగ్రహారాధికుడు. ఉదయ కాలంలో మనం ఎలాగా ఉన్నాం? ప్రభువుతో ఎంతకాలం నడిచాం? జీవము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధులైనటువంటి దేవునితో మనం ఉన్నాం. అయితే మనం ఎలాగా ఉన్నాం? ఆహ్, అదేంటో వచనం జెప్పు? చూపులలోన, మాటలలోన పరిశుద్ధతయే కావాలి. ప్రేమ పొంగాలి. మాటల్లో కూడా ప్రేమ. మన భాష, మన యొక్క ఆలోచనలు. అందుకని మన మోడల్ యేసు ప్రభు. ఇప్పుడు మనం చదువుకున్న భాగాన్ని ఒకసారి ఎందుకంటే మన గురి యేసయ్య అని చెప్పుకున్నాం. యేసు ప్రభువు కూడా వచ్చింది సుమా! ఏమనొచ్చింది? అపవాది. యేసు పరలోక రాజ్యము ఇక్కడ చూడండి 4వ అధ్యాయం లూకాసు సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వద్దాం. మనం చదువుకున్నటువంటి భాగం. యేసు ప్రభువుకి కూడా ఇక్కడ ఒక శోధన వచ్చింది సుమా! ఏంటది? అపవాది అపవాది చేత శోధింపబడుచుండెను. అపవాది నీవు దేవుని కుమారుడవైతే ఈ రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. చాలా ట్రై చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు? అడ్మినిస్ట్రేషన్ అధికారం. ఈరోజు అధికార దాహం ప్రతి ఒక్కరికుంది. అందుకనే గదా! ఒకసారి ఎమ్మెల్యే అయినోడు వదలటం లేదు. ఏదైనా చేసి ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఒకసారి మంత్రి అయిన వాడు ఎంత నేరాలు ఘోరాలు చేసైనా మంత్రి కావాలనుకుంటాడు. అధికారంలో ఉన్నటువంటి రుచి. మొట్టమొదట ఫిజికల్, రెండవది స్పిరిచ్యువల్. మొట్టమొదటిది శరీర సంబంధమైనటువంటి శోధన. రెండవది ఆత్మ సంబంధమైన శోధన. బాగా ఆకలితో ఉండేటప్పుడు 40 దినాలు ఉపవాసం. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు మనం మధ్యాహ్నం భోజనం చేయకపోతే రాత్రికి లోపల మండిపోద్ది. ఏదుంటే అది పెట్టి నా మొఖాన లేట్ చేస్తావు నాకీడ ఆకలి చచ్చిపోతా ఉంటే. అంటావా లేదా ఇంట్లో? మరి 40 దినములు బహుశా నీరసంలో ఉండొచ్చాయన. శరీరంలో బలహీనంగా ఉన్న ఆ పరిస్థితిలో. శరీరం ఆకలి నాకు ఆహారం కోరుకుంటున్నటువంటి ఆ పరిస్థితిలో మనుషుడు మరి వచ్చాడు. మిస్‌యూజ్ ఆఫ్ పవర్ లోనికి యేసు ప్రభువుని. ఈ రాయిని రొట్టెగా మార్చు. అది ఎట్లా ఉంది? ఎగతాళి చేసినట్టుగా ఉంది. ఆయన శక్తిని మిస్‌యూజ్ చేసేదిగా ఉంది. ఆయన యొక్క శక్తి తన కడుపుని నింపుకునేదానికా అన్నట్టుగా ఉంది. ఒకవేళ అక్కడ గనక యేసుప్రభు అలాగ చేసుంటే ఈరోజు ఆయన దైవత్వానికి ఎన్ని మచ్చలు ఆపాదించేటువంటి వారు. అయితే విశ్వాసి యొక్క ప్రాధాన్యత ఏంటంటే, విశ్వాస జీవితం యొక్క లక్ష్యం ఏంటనంటే, శరీరమును పోషించుకొనుట కాదు, ఆత్మను పోషించుకొనుట. దేవుని యొక్క ప్రతి మాటను బట్టి కూడా మనుష్యుడు జీవించగలడు. మనిషిని దేవుని బిడ్డగా జీవింపచేయనిది దేవుని యొక్క మాట. అందుకని నీ వాక్యము నాకు వెలుగయ్యున్నది. నీ వాక్యమే నాకు జీవమయ్యున్నది. నన్ను జీవింపజేయుచున్నది. సామెతల్లో మనం చూస్తాం అద్భుతమైనటువంటి మాట. ఈ ఉదయకాలంలో వాక్యమును ప్రేమించేటువంటి వారెందరు? వాక్యం పట్ల ఆశ కలిగే వారెందరు? నిజమైన వాక్యమును అంగీకరించడానికి సిద్ధపడిన వారెందరు? వాక్యం కోసం దాహం కొనిన వారెందరు? ఈ ఉదయకాలంలో ప్రశ్న వేసుకుందాము. నా హృదయం అంతరంగం ఎలాగా ఉంది? వాక్యం అంటే తహతహలాడిపోతుందా? వాక్యం అర్థమవుతూ ఉందా? వాక్యంలో ఉన్న సత్యం నాకు పట్టుకుంటూ ఉందా? యూ ఆర్ ఇన్ రైట్ వే. చిన్న పరీక్ష చాలు. యెస్. కొన్నిసార్లు మనకు వాక్యం అర్థం కాదంట. కొన్నిసార్లు వాక్యం బోర్ కొడద్దంట. కొన్నిసార్లు వాక్యము మనకు కఠినంగా అనిపిస్తదంట. ఆ! ఆ ఫెనికే స్త్రీ వచ్చింది.
యేసుప్రభు మాట కొంత అవమానకరంగానే ఉన్నది. అమ్మా! నేనొచ్చింది ఎవరికంటే ఇశ్రాయేలులో చివరి వ్యక్తిని కూడా విలువ పెట్టి వారి కోసం నేనొచ్చాను. అంటే మీకోసం కాదు నేను. మరి పిల్లల యొక్క రొట్టెను తీసి కుక్క పిల్లలకేయడం ఎంతవరకు న్యాయం? ఇరిటేటింగ్ వర్డ్. చూసావా నిజంగా మనకనిపిస్తుందా లేదా? కానీ ఆమె దాన్ని పాజిటివ్‌గా తీసుకుంది సుమా. అవును ప్రభా! యజమానుడు తన బల్ల మీద ఆ రొట్టె ముక్కలు పిల్లలకి పెట్టేటప్పుడు జారి పడతది చూసావా కింద? దాని కోసం ఆశపడి ఉన్నటువంటి కుక్క పిల్ల నేను. ఎంత ఆశో, ఎంత తగ్గింపో, దేవుడిని ఎంతగా హెచ్చించిందో, దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దేవుని బిడ్డలనింది. తనను మాత్రము విశ్వాసము కలిగిన ఒక కుక్క పిల్లలాగా అంగీకరించింది. చాలా సార్లు మన వాక్యాన్ని చూసి అలుగుతాం. వాక్యం మనకు ఫేవరబుల్‌గా లేకపోతే ఈయనేంది వాక్యం చెప్పాడు అనుకుంటాం. అందుకనే మనుషులను చూసి వాక్యం మారిపోతా ఉండేటువంటి దినాల్లో ఉన్నాం. సేవకులు కూడా, పాస్టర్‌లు కూడా ఎక్కడ వీడు అలిగిపోతాడని పాపం వాళ్ళకి అనుకూలమైనటువంటి వాక్యం. నా కుమారుడా తిమోతి నీవు దిద్దుటకును, బుద్ధి చెప్పుటకును, గద్దించుటకును సిద్ధపడి ఉండు. యూ ఆర్ వర్తీ. వాక్యంలో బుద్ధి చెప్పడం ఉండాలి, గద్దింపు ఉండాలి, దిద్దుబాటు ఉండాలి. గుడ్డని బండకేసి బాదకపోతే మురికి పోదు సుమా. మురికి పోదు. ఈ ఉదయ కాలంలో దిద్దబడుటకు, గద్దించబడుటకు, బుద్ధి చెప్పించుకొనుటకు, అలాంటి శ్రేష్టమైన వాక్యమును స్వీకరించుటకు మనం సిద్ధంగా ఉన్నామా? రెండవదిగా ఆత్మీయమైనటువంటి శోధన. ఎత్తుకెళ్ళి ఇదిగో ఈ పట్టణమంతా, ఈ లోకమంతా చూడు. ఈ అధికారమంతా, ఈ రాజ్యముల మహిమ నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదెవనికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. కావున నీవు నాకు మ్రొక్కితివా? ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. అధికారం కోసం ఆత్మీయత వదులుకునేటువంటి దుస్థితి ఈ రోజుల్లో కనపడుతూ ఉంది. పదవుల కోసం, పొజిషన్స్ కోసం, నేమ్ అండ్ ఫేమ్ కోసం శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఈ దినాల్లో కనపడుతూ ఉంది. అందుకనే హెచ్చరిక పొందుదాం. ఎందుకు అల్ప విశ్వాసులం అవుతున్నాం? వాట్ ఈస్ ద రీజన్? ఇదే శరీర సంబంధమైనటువంటి శోధనలు. అది తట్టుకున్న తర్వాత ఆత్మ సంబంధమైన శోధనలు. ఇవి 2 విశ్వాసికొస్తాయి. కాబట్టి మన యొక్క పిలుపేంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ కాల్ ఆఫ్ పేతురు? సైమన్, సైమన్ నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానయ్యా. ఈ చేపలు, ఈ ఆటలు, ఈ వేటలు, ఈ సాంప్రదాయాలు పక్కకు పెట్టేయి. నేనొచ్చింది నీ కోసం అందుకే. ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క పిలుపు. ఒకవేళ దేవుని పిలుపుని అందుకొని దేవుని యొక్క శిష్యరికంలోనికొచ్చావా? గత వారం మనం ధ్యానించిన రీతిగా నీ పయనం మారిపోయిందేమో, నీ గురి మారిపోయిందేమో. జాగ్రత్త సుమా. తప్పుతున్నావేమో జాగ్రత్త సుమా. అయితే సరియైన మార్గంలో నీవుంటే భేష్. దేవుడంటున్నాడు నమ్మకమైన దాసుడా, బడా ఈ చిన్న దానిలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఐయామ్ గోయింగ్ టు గివ్ యూ ఏ ప్రమోషన్. యూ ఆర్ గోయింగ్ టు బి ప్రమోటెడ్. శ్రేష్టమైన వాటి మీద నిన్ను నియమించబోతున్నాను. వాక్యం బోధలో నమ్మకంగా ఉన్నావా? పరిచర్యలో నమ్మకంగా ఉన్నావా? దేవుని సువార్త ప్రకటించడంలో నమ్మకంగా ఉన్నావా? వెరీ గుడ్. నిజంగా ఉదయకాలం మరి అల్లూరి టీమ్ చాలా నేను చెప్తూ ఉంటాను అక్కడక్కడ సాక్ష్యం. మాకొక అల్లూరి టీమ్ ఉంది బాబు. అందరూ కలిసి ప్రేమతో సాగిపోతారు. అందరూ కలిసి సువార్త చేస్తున్నారు. అందరూ కలిసి ఉదయకాల ధ్యానాలు 3 ఇయర్స్‌గా చేస్తూనే ఉన్నారు. సార్ ఏం సార్ ఉదయాన్నే వారానికి ఒకసారి కాదు ప్రతిరోజు చేస్తారు. మేము కూడా బేతేలు సంఘం వాటంబేడు. మా టైం 5:30-6:30. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన దేవుడు. పరిగెత్తాలని ఆశ ఉంటే పరిగెత్తిచ్చేటువంటి దేవుడు. శక్తినిచ్చే దేవుడు.
మనకు విశ్వాసమునికిచ్చే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఎంత గొప్ప సాక్షి సమూహము. విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. కనుక మన యొక్క గురి యేసే. మన రీచ్ ఔట్ యేసే. ఆయన రూపంలోనికి రూపాంతరం చెందాలి. అది మన టార్గెట్. కాబట్టి అట్టి ధనికరమైన జీవితం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ బంగారు పదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలం అంతా నా తండ్రి నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచారు నన్ను సజీవులుగా ఉంచారు. మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయం ముందు మేమందరం కూడుకొనుటకు నీవు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నేనైతే నా తండ్రి నాయన ఆలస్యంగా జాయిన్ అయ్యాను, నన్ను క్షమించమని అడుగుతున్నాను నా తండ్రి. వాక్యం విన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చెప్పిన నీ దాసుని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నీ దాసుల పని బాటల్లో మీరు తోడుగా ఉండండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబానికి కావాల్సిన నీవులు దయచేయమని అడుగుచున్నాం నాయన. బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా లోతైనటువంటి మర్మాలను నాయన మాకు బోధించుటకు నాయన నీ కృపను అనుగ్రహించండి, జ్ఞానం ఇవ్వమని అడుగుచున్నాం నాయన. సహాయం చేయండి నా తండ్రి. పక్కర్లతో నా తండ్రి పాల్స్ అనేది వచ్చి ఉన్నారు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవంటి వాడు నా తండ్రి. సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో నా తండ్రి వాక్యం చదువుచున్నప్పుడు వింటున్నప్పుడు ఎన్నో నా తండ్రి కొత్త విషయాలు నా తండ్రి వస్తుండగా నా తండ్రి నాయన అవి నా తండ్రి నాయన గ్రహించుకునేటువంటి జ్ఞానం కూడా మా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా జీవితాలకు అన్వయించుకున్నట్టుకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. వాక్యం ద్వారా తృప్తిపడేటువంటి వాళ్ళు నా తండ్రి సహాయం దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, బలహీనతలుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ఇదిగో నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా తండ్రి. నేను చేసిన నీ ప్రాంతంలో ఉన్న తప్పులుంటే దయతో మన్నించమని నీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.